వరకు గేమ్ చేంజర్ నుంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ 2 కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. జరగండి సాంగ్ లీక్ అవ్వగా అదే పాటని ముందుగా రిలీజ్ చేశారు. కాకపోతే లీక్ అయిన సాంగ్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన సాంగ్ సింగర్స్ వేరు. కానీ లీక్డ్ వర్షన్ వోకల్స్ బాగున్నాయి అనే టాక్ రావడంతో సినిమాలో అదే సాంగ్ ఉంటుంది అని తమన్ చెప్తున్నాడు. ఈ పాట చూడడానికి విజువల్ పరంగా శంకర్ మార్క్ స్టైల్లో అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రా మచా సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకి థియేటర్లో మోత మోగుతుందని చెప్పాలి. ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతున్నాడు తమన్. అక్టోబర్ లోనే ఈ సాంగ్ రానుంది. అయితే ఈసారి పక్కా మెలోడియస్ గా ఉంటుంది అని ఇప్పటికే తమన్ క్లారిటీ ఇచ్చేశాడు. కానీ ఈ పాట చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే జరగండి సాంగ్ లో చరణ్ కియారా జోడీని చూసాం. ఇప్పుడు థర్డ్ సింగిల్ లో చరణ్ అంజలి జోడీని చూడబోతున్నాం. ఈ పాట చరణ్ అంజలిపై ఉంటుందని తెలుస్తోంది. ఈ సాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉంటుందని అంటున్నారు. అంటే భారతీయుడు సినిమాలో తెప్పలు వెళ్ళిపోయాక సాంగ్ టైప్ లో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే నిజమైతే గేమ్ చేంజర్ తో శంకర్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చినట్టే. మరి ఈసారి శంకర్ తమన్ ఎలాంటి పాటని రిలీజ్ చేస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.